ఇల్లు ఇల్లాలు పిల్లలు మే 9th ఎపిసోడ్. అబ్బబ్బా, నేటి ఎపిసోడ్లో నర్మద బాధిన బాధుడికి సాగర్కు గింగిరాలు తిరిగిపోయాడు. నేను నీ భార్యని, నన్ను రెస్టారెంట్కి తీసుకుని వెళ్ళడానికి మీ బాబు పర్మిషన్ తీసుకోవడం ఏంటి, సిగ్గు లేదా అని దులిపేసింది. పెళ్ళైన 4 నెలల తర్వాత వెళ్ళక భార్యతో కలిసి రెస్టారెంట్కి వెళ్తాడు సాగర్. తండ్రి రామరాజుని పర్మిషన్ అడిగితే ఇవ్వను పొమ్మంటాడు. దాంతో సాగర్ తండ్రికి చెప్పకుండా నర్మదతో కలిసి రెస్టారెంట్కి వెళ్ళినందుకు అతనేదో చెయ్యకూడని తప్పు చేసినట్టుగా పెద్ద విప్లవం సృష్టించాడు రామరాజు. ఇదంతా నిన్నటి ఎపిసోడ్లో ముచ్చట. కాగా నేటి రాత్రి కాబోయే ఎపిసోడ్లో ఏమైందంటే, కొత్త కోడలు శ్రీవల్లి ప్రతి విషయంలోనూ వేలు పెట్టడంతో నర్మద ప్రేమలు హట్ అవుతారు. ఆమె మా పర్సనల్ విషయాల్లో కూడా వేలు పెడుతుంది మావయ్య గారు. ధీరజ్ను తిడుతుంటే నవ్వుతూ ఆనందపడుతుంది. ధీరజ్ను చూస్తుంటే చాలా బాధ వేసింది మావయ్య గారు. తన కొడుకును తిట్టుకుంటారు, కొట్టుకుంటారు, మధ్యలో ఈవిడ ఎందుకు అని అంటుంది ప్రేమ. దాంతో నర్మద, ఎంతైనా పెద్ద కోడలు కదా, అందుకే నెత్తి నెక్కించుకుంటున్నారు, అందుకే మనపై పెత్తనం చెలాయిస్తుంది అని అంటుంది. ఇంతలో వేదవతి వచ్చి నర్మదను వెనుక నుంచి ఓ తోపు తూస్తుంది. ఇంటి తోడుకోడళ్ళు ఇద్దరు తెగ గుసగుసలాడుకుంటున్నారు అని అంటుంది వేదవతి. మా మధ్య ఏముంటాయి, ఉంటే గింటే మీకే మీ పెద్ద కొడలకే ఉంటాయి, గుసగుసలైనా గసగసలైనా అని కౌంటర్ ఇస్తుంది నర్మద. ఏంటి గవర్నమెంట్ కోడలా, ఏదో తేడాగా మాట్లాడుతున్నావు ఏంటి కదా అని అంటుంది వేదవతి. అంతేలేండి, మేము ఏం మాట్లాడినా కూడా మీకు తేడాగానే కనిపిస్తుంది, వినిపిస్తుంది. మీ పెద్ద కోడలు ఏం మాట్లాడినా, మీకు ఏం చేసినా, చేతిలో బజ్జీలు లాక్కని పోయినా సరే నెత్తిని ఎక్కించుకుంటారు అని అంటుంది నర్మద. ఓయ్, తను అలా చేసింది నా ఆరోగ్యం కోసమే కదా, నువ్వెందుకు ఉడికిపోతున్నావు అని అంటుంది వేదవతి. ఏంటి, నేను ఉడికిపోతున్నానా? బయటపడ్డారుగా, మీకు మీ పెద్ద కోడలంటేనే ఇష్టమని బయటపడిపోయారు కదా అని అంటుంది నర్మద. బయటపడిపోవడం ఏంటి, అంత దారుణంగా మాట్లాడుతున్నావేంటి అని అంటుంది వేదవతి. నిజాలు ఎప్పుడు దారుణంగానే ఉంటాయిలేండి. అరగంట లైన్లో నిలబడి కిలోమీటర్ నడుచుకుంటూ మీకోసం బజ్జీలు తెచ్చిన నేను ఎటో పోయాను. నోటి దగ్గర బజ్జీలు లాగేసి ఆమె మాత్రం మీకు బాగా దగ్గరైపోయింది. బాగుందమ్మా, బాగుంది. ఎందుకు మాట్లాడతారు, మీకు మీ పెద్ద కోడలు బెల్లం అయిపోయింది, మేము అల్లం అయిపోయామంటూ మొత్తం కక్కేస్తుంది నర్మద. దాంతో వేదవతి, అమ్మో ఇంత గయ్యాలా, మీ మీద పడిపోతున్నావేంటే అని అంటుంది. అవునులేండి, మీ పెద్ద కోడలు పూల గంప, మేము గయ్యాలి గంపలమే లేండి అని అంటుంది నర్మద. దాంతో వేదవతి, వసే నేను పైకి తెలివైన దానిలా కనిపిస్తాను, కానీ నీ అంత తెలివితేటలు నాకు లేవు. నీ గవర్నమెంట్ తెలివితేటలు నాపై చూపించకే బాబు అని దండం పెట్టేస్తుంది వేదవతి. సరే, మీ పెద్ద కోడలపై ప్రేమ పొంగుకొస్తుంటే నెత్తినెక్కించుకోండి, కానీ మీ కోడలు ఒక విషయం చెప్పండి, మా విషయాల్లో జోక్యం చేసుకుంటే బాగోదని చెప్పండి అంటూ ప్రేమను చూసుకొని అక్కడి నుంచి ఆవేశంగా వెళ్ళిపోతుంది నర్మద. దాంతో వేదవతి, వామ్మో, వాతావరణం ఇప్పుడే ఇలా ఉంటే ముందు ముందు ఎలా ఉంటుందో అని తలపట్టుకుంటుంది. ఇక రైస్ మిల్ నుంచి ఇంటికి వచ్చిన సాగర్ దిగులుగా ఉండటాన్ని గమనిస్తుంది నర్మద. ఇంతలో సాగర్ నర్మద దగ్గరికి వచ్చి సారీ అని అంటాడు. ఎందుకు సారీ అని నర్మద కోపంగానే అడుగుతుంది. రెస్టారెంట్లో బిల్లు కట్టడానికి నా దగ్గర 800 కూడా లేనందుకు నువ్వెంత బాధపడి ఉంటావో నేను అర్థం చేసుకోగలను అని అంటాడు సాగర్. దాంతో నర్మద, చూడు సాగర్, నువ్వు బిల్లు కట్టినందుకు, నేను నీ దగ్గర డబ్బులు లేనందుకు నేను ఫీల్ కాలేదు సాగర్. నా కోసం నీ దగ్గర టైం లేనందుకు, నా కోసం టైం కేటాయించలేకపోతున్నందుకు బాధగా ఉంది. అసలు నా కోసం నువ్వెప్పుడు టైం కేటాయించావు? మన పెళ్ళైన ఈ 6 నెలల్లో ఫస్ట్ టైం నన్ను బయటకు తీసుకుని వెళ్ళావు, కానీ చెప్పిన టైంకి వచ్చావా? వచ్చాక ఆయన నువ్వు ప్రశాంతంగా ఉన్నావా? మీ నాన్నగారి నుంచి ఫోన్ల మీద ఫోన్లు, ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా అని కంగారు తప్ప నాతో కలిసి మనస్ఫూర్తిగా భోజనం చేశావా అని అడుగుతుంది నర్మద. లేదు నర్మద, చాలా ఆర్డర్స్ ఉన్నాయి, అందుకే హడావిడిగా వెళ్లాల్సి వచ్చింది, అంత కంగారు పడవలసి వచ్చింది అని అంటాడు సాగర్. అంత హడావిడి ఉన్నప్పుడు ఎందుకు వచ్చావు సాగర్ అని నిలదీస్తుంది నర్మద. అంటే నీకు మాటిచ్చాను కదా, అందుకే వచ్చాను అని అంటాడు సాగర్. నేను అడిగాను కాబట్టి తీసుకుని వెళ్ళావా, అంతే తప్ప నన్ను ప్రేమగా బయటకు తీసుకుని వెళ్ళాలనే ఆలోచన నీకు లేదన్నమాట. నీకు నిజంగా ఆలోచన ఉంటే నా భార్యని రెస్టారెంట్కి తీసుకుని వెళ్తున్నా అని చెప్పి వస్తావు, అబద్ధం చెప్పి రావు. రెస్టారెంట్ బయట వదిలేసి వెళ్ళిపోయావు అని అంటుంది నర్మద. దాంతో సాగర్, నన్ను అలా వదిలేసి వెళ్ళిపోవడం తప్పే, కానీ తప్పలేదు, మా నాన్నని అడిగిన పర్మిషన్ ఇవ్వలేదు, అందుకే అబద్ధం చెప్పి వచ్చాను, నా పరిస్థితిని అర్థం చేసుకో అని అంటాడు. దాంతో నర్మద, ఏంటి ఏమన్నావు? నన్ను రెస్టారెంట్కి తీసుకుని వెళ్ళడానికి మీ నాన్న పర్మిషన్ కావాలా? ఆయన పర్మిషన్ ఇవ్వడం ఏంటి? ఈ మాట చెప్పడానికి నీకు సిగ్గు అనిపించడం లేదా అని కడిగి పారేస్తుంది నర్మద.
దాంతో సాగర్ నోర్ముయ్ అని గట్టిగా అరుస్తాడు. దాంతో నర్మద, ఏంటి అరుస్తున్నావు, కోపం వచ్చిందా? చిన్న మాటకి నీకంత బాధగా ఉంటే నన్ను బయటకు తీసుకుని వెళ్ళడానికి మీ నాన్న పర్మిషన్ ఇవ్వలేదంటే నాకెంత బాధగా ఉంటుంది అని అంటుంది. దాంతో సాగర్, మా నాన్నకి చెప్పకుండా నేను ఏ పని చెయ్యను నర్మదా అని అంటాడు. వావ్, బాగుంది సాగర్, నన్ను ముట్టుకోవాలంటే కూడా మీ నాన్నని పర్మిషన్ అడిగేలా ఉన్నావే అని అంటుంది నర్మద. ఆ మాటతో సాగర్కి పౌరుషం తన్నుకొస్తుంది. బుద్ధి లేకుండా మాట్లాడుకొని అరుస్తాడు. దాంతో నర్మద, ఢిల్లీకి రాజైన పెళ్ళానికి మొగుడే, ఒక మొగుడిగా నువ్వు నాకేం చేస్తున్నావో చెప్పు అని అంటుంది. నేను బాగానే చూసుకుంటున్నాను కదా అని అంటాడు సాగర్. ఏం చూసుకుంటున్నావు సాగర్? ఏ రోజైనా 3 మల్లెపూలు తెచ్చావా? దానికి కూడా నువ్వు మీ నాన్ననే డబ్బులు అడగాలి. 1 రూపాయి కూడా జేబులో లేకుండా తిరుగుతున్నావు అంటే అంతకంటే అవమానం ఏముంటుంది? కట్టుకున్న భార్యని దొంగచాటుగా రెస్టారెంట్కి తీసుకుని వెళ్ళడం ఏంటి సాగర్? మనకు పెళ్ళయింది, నీకు అర్థం అవుతుందా? మీ నాన్నకి ఎదురు తిరగమని చెప్పడం లేదు. ఆయనకి మంచి కొడుకుగా మాత్రమే కాదు, మంచి భర్తగా కూడా ఉండు అంటూ ఎమోషనల్ అవుతుంది నర్మద. అయితే నర్మద కడిగిన కడుగుడికి నోరెత్తలేకపోయాడు సాగర్.